క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. రహస్యమందు చుచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడి వాక్యం నిలిచున్నాక ఆమేన్. అవునండి, రహస్యమందు చుచుచున్న మన తండ్రి మనకి ప్రతిఫలం ఇస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదండి, నా శ్రమ ఎవరికి తెలీదు, నేను కార్చే కన్నీళ్ళు ఎవరికి తెలీదు, నేను నా హృదయంలో మొదలు పడుతున్న ఈ మదన, ఈ బాధ, ఈ శోధన ఎవరికి తెలీదు, ఎవరు చూడట్లేదు, ఎవరికి అర్థం కాదని నీలో నువ్వే కృంగిపోతూ ఉంటున్నావు కదా. ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నారు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడండి. నువ్వు కార్చే కన్నీరుని చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రార్థన చూస్తున్నాడు, నీ శోధని చూస్తున్నాడు, నీ గుండె వేదన్ని చూస్తున్నాడు. ఆ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక, కృంగిపోక, శ్రమ వైపు చూడక, పరిస్థితుల్లో బట్టి అధైర్యపడక, రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని గ్రహించి ఆ దేవుడి సన్నిధిలో మొరపెట్టి దేవుడిచ్చే సమాధానమును, ప్రతిఫలమును పొందుకో. రీతిగా దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు చూసినా, ఎవరు చూడకపోయినా, ఎవరికి తెలిసిన, ఎవరికి తెలియకపోయినా రహస్యమందు చూచుచున్న నీవు నీ బిడ్డలకు ప్రతిఫలమును, ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.